సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. ఇంకోటి ఏంటంటే నాన్నగారిలో ఉన్న ప్రత్యేకత జానపదం చేశారు, సాంఘికం చేశారు, చారిత్రాత్మకం చేశారు. ఆ? అన్ని సినిమాలు ఆల్మోస్ట్ అన్ని జోనర్స్ చేసిన ఒకే ఒక్క నటుడు ఆయన. అంతేనంటారా? అంతే. ఉన్న అన్ని అలా రౌండ్ చుట్టేశారు ఆయన. విలన్ గా చూసాము. మహర్షులు పాత్రలు మాత్రం అందరి ధరించారండి నాన్న. ఆ గడ్డాలు మీసాలు పెట్టుకోవటం చాలా టార్చర్ అండి. ఇప్పుడు వాళ్ళకి ఆ బాధలు తెలియవు, ఆ వేషాలు వేస్తే తప్ప. అప్పుడు మాత్రం చాలా టార్చర్ అనిపించారండి. గమ్ వేసి అంటిస్తారు. అవునవును. మళ్ళీ అవి తీసినప్పుడు చాలా నొప్పి ఉంటుందండి. ప్లస్ ఆహారం ఏమి తీసుకోవటానికి ఉంటుందండి. అంతసేపు ఏదో కొంచెం లిక్విడ్ తాగి ఉండేవారండి నాన్న. సో ఆ రకంగా చాలా త్యాగం చేశారండి వాళ్ళు. అంటే త్యాగం అంటే డబ్బు తీసుకోలేదా అని అనిపిస్తుంది. నిజమే, డబ్బు తీసుకుని చేశారు, కాదు అని అంటలేదు. బట్ చేసే పని బాగుండాలి, ఇది కరెక్ట్గా రావాలి, మంచిగా ఉండాలి, దీంట్లో ఏమాత్రం అశ్రద్ధ ఉండకూడదు అనేది బాగుండేదండి ఆ రోజు. అండ్ దట్టు ఆ రోజుల్లో డెడికేటెడ్ గా ఉండాలి. టైం టు టైం. బాగా అండి. 6 గంటలకి షార్ట్ అంటే 6 గంటలకి 5 గంటలకే రెడీ ఉండాలి. పంక్చువల్, వెరీ పంక్చువల్ అండి. అవునండి, పంక్చువల్. బాగా అంకిత భావంతో చేశారండి. మనం పని అంటే ఈ పని ఏదో డబ్బు తీసుకున్నా 4 డైలాగులు చెప్పి అవతలకి వెళ్ళిపోదాం అని లేదండి. ఈ పాత్ర, ఒక రిక్షా వాడి పాత్ర వేసారంటే అతని ఆహారం ఎలా ఉంటుంది, అతని భాష ఎలా ఉంటుంది, అంత మంచి తెలుగు మాట్లాడే నాన్న కూడా ఆ వేషం వేసినప్పుడు డైలాగులు రాస్తారు అనుకోండి, కానీ మన ఉచ్చారణ కూడా ముఖ్యం కదా, చాలా ముఖ్యం. ఒక పెద్ద అక్కయ్యలో రిక్షా వాడి పాత్ర వేశారు కదండి, కుమ్మరివాడి పాత్ర వేశారు కథానాయక మల్లలో, మంచి మనుషుల్లో కూడా కమ్మరి పాత్ర వేశారు. ఆ వేసినప్పుడు దానికి తగ్గట్టు ఉండేదండి. బీద పాత్రలు వేస్తే దానికి తగ్గట్టు ఉండేది, జమీందారు పాత్రలు వేస్తే అంత రాజసంగా ఆటోమేటిక్గా పరకాయ ప్రవేశంలాగా. అంటే నానే కాదండి, ఆ రోజుల్లో అందరూ అట్లాగే చేశారు. బట్ నాన్నది ఒక శైలి, ఆయనదొక జోనర్, ఆయన యాక్టింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది ఆ రోజుల్లో. ఏడిపించాలన్నా, నవ్వించాలన్నా, కవ్వించాలన్నా, మురిపించాలన్నా గుమ్మడి గారి పేరు ఎప్పుడు ముందుంటుంది ఆ రోజుల్లో. ఎక్కువ నాన్నకి సపోర్ట్ అంటే ఎవరమ్మా? అంటే ఆ రోజుల్లో ఇండస్ట్రీకి 2 కళ్ళని చెప్తారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు. ఎవరి సినిమాలో ఆయనకి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ, ఎవరు ఎక్కువ సాన్నిహిత్యం? బిగినింగ్ లో రామారావు గారు భలే క్లోజ్ అండి. అప్పటికి ఇంకా నాన్న పైకి వస్తున్నారు వేషాల కోసం, కొంచెం అటు ఇటు తిరిగే రోజుల్లో రామారావు గారికి అప్పటికే ఎస్టాబ్లిష్డ్ హీరో అయిన, విజయాలో పర్మనెంట్ ఆర్టిస్ట్ అయిన. రోజు ఇద్దరు మౌంట్ రోడ్ దాకా నడిచి వెళ్ళి టీ తాగి వచ్చి అంత సన్నిహితం అండి. రామారావు గారు రోజు చుట్ట తాగటం అలవాటు అండి ఆయన గొంతు కోసం. నాన్న ఊరు వెళ్ళినప్పుడు మన చేపరోలు పొగాకు తెచ్చి ఇచ్చేవారు ఆయనకి. ఓకే, అంత ఇక్కడ మంచి చాలా శ్రేష్టమైన పొగాకు దొరుకుతుంది మాకు గుంటూరు సైడు అని. అట్లా అసలు మౌంట్ రోడ్ నడిచి వెళ్ళి 20 నిమిషాలు టీ తాగి మళ్ళీ వెనక్కి నడవటం అనేది వాళ్ళిద్దరి మధ్య చాలా సన్నిహితం కదండి. తర్వాత ఎంతో జీవితం చూశారు కదండి. ఆయన తర్వాత సీఎం అవటం, వాళ్ళిద్దరి మధ్య తగులు ఎన్నో చూశారు వాళ్ళు ఇద్దరు. ట్రావెల్ మధ్యలో వచ్చాయమ్మా ఇద్దరికి కొంచెం క్లాషెస్, గొడవలు వచ్చాయని కూడా విన్నాం మనం. తెలిసిన విషయమే. ఎందువల్లమ్మా? ఏదన్నా రీజన్ ఉందా? గట్టి రీజన్? ఏదో చిన్న అపార్థం అండి. ఆయనకి కొంచెం రామారావు గారికి కొంచెం కోపం ఎక్కువ కదా, తెలిసిన సంగతి. కోపం ఎక్కువ, ప్రేమ అంతే, కోపం అంతే. అదే బాలయ్య బాబు గారికి వచ్చింది ఇప్పుడు. సో వచ్చిందండి, అపార్థం వచ్చింది. అప్పుడు నాన్ని సినిమాల్లో వద్దన్నారండి, ఆయన సినిమాల్లో నాన్ని ఆపారు. అట్లా ఒక 5-6 ఏళ్ళు గడిచిందండి. అంటే నాన్న కూడా తప్పేమి లేనప్పుడు, మన తప్పు ఉంటే మనం ఏదైనా చెప్పొచ్చు, తప్పు లేనప్పుడు ఎట్లా కానీ అని, మన తప్పు లేనప్పుడు అదే సర్దుకుంటుంది కదండి, కాలమే సర్దుతుంది కదా అని అట్లాగే నాన్న ఊరుకున్నారండి. అట్లాగే సర్దుకున్నారు. బట్ ఈయనకు కూడా కొంచెం మొండితనం కదమ్మా, ఏది ఉంటే అది స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు, మాట పడరు ఈయన కూడా. అది విన్నాను ఎక్కువేనండి, ఎక్కువ. అవును.
అక్కడే చాలా ఇబ్బంది పడ్డారండి నాన్న. ఎందుకంటే రామారావు గారు నాన్న వెళ్ళిపోతానన్నారండి. ఆ టైంలో ఏమీ పాత్రలు రాలేదు. మెడ్రాస్లో ఉండటం ఇబ్బంది కదండి, డబ్బు లేకుండా ఊరు నుంచి డబ్బు తెప్పించుకోవాలంటే అది చిన్నతనమే కదా. వెళ్ళిపోతానంటే రామారావు గారు ఒప్పుకోలేదంటండి. వద్దు వెంకటేశ్వరరావు గారు, మీరు ఉండండి, ఇంకో కొద్ది రోజుల్లో మనం సొంత ప్రొడక్షన్ మొదలు పెడతాము, అప్పుడు తప్పకుండా మనం సినిమాలు తీసి మీకు పాత్ర ఉంటుందని. గొడవ అవ్వక ముందు బిగినింగ్ లో అండి, నాన్న కెరియర్ స్టార్టింగ్ లో 1950లో 51లో అని అప్పుడు పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలు తీశారండి. చాలా మంచి సినిమాలు, నాన్నకి చాలా మంచి సమానమైన పాత్ర ఇచ్చారు. అంత అది నాన్న కానీ మా అమ్మ కానీ ఎప్పుడు మర్చిపోరండి, మా కుటుంబమే మర్చిపోము మేము. ఎందుకంటే వెళ్ళిపోవాల్సిన వాళ్ళం కాదు, వెళ్ళిపోయి ఉంటే నాన్న ఈ ఇండస్ట్రీకి గుమ్మడి గారు అంటే ఎవరో ఒకటి తెలిసేది కాదు, ఆయన ఆపకపోతే. అంతే కదండి, అంతే కదా. బట్ చివరి రోజుల్లో ఒకళ్ళయ్యేలా మళ్ళీ అప్పుడే ఒక 6-7 ఏళ్ళు అంతేనండి. తర్వాత మామూలుగానే పరశురాముడి వేషం వేశారండి నాన్న దానవీరేశ్వర కర్ణలో. అప్పుడు పెద్దనాన్న గారు అంటే రామారావు గారిని మేము పెద్దనాన్న గారు అని అంటామండి. గుమ్మడి గారిని పెట్టండి ఆ పాత్రలో అన్న. ఆయన కర్ణుడు, నాన్న అయిపోయింది. అంతే అయిపోయింది. మళ్ళీ అన్నదమ్ములు కలిసిపోయారు. ఈ గొడవ జరుగుతున్నప్పుడు కూడా ఊరు నుంచి నాయనమ్మ గారు, తాతగారు వచ్చేవారండి ముక్కూరు నుంచి. మన ఇంటికి రాకుండా వెళ్ళేవారు కాదండి. ఏమన్నా చెప్పినా కూడా నమ్మరేమో కానీ అది అలా జరుగుతూనే ఉండేది. కుటుంబాల మధ్య మాత్రం ఏ విభేదం ఎప్పుడూ లేదండి. తాతయ్య, నాయనమ్మ ఊరు నిమ్మకూరు నుంచి ఎండాకాలం అట్లా వచ్చేవారండి చెన్నైకి. మన ఇంటికి అమ్మగారు, నాన్నగారు అండి. అసలు మన ఇంటికి రాకుండా ఎప్పుడు వెళ్ళేవారు కాదండి. అప్పుడు హరికృష్ణ కూడా వచ్చేవాడండి. అప్పుడు ఎంత చిన్న పిల్ల, మేమందరం మా బాల్య గుర్తులు ఇవన్నీ. ఓకే, బాల్య గుర్తులు. అసలు స్నేహం అంటే చాలా అండి. మేము ఇల్లు కట్టుకున్నప్పుడు పెద్దనాన్నగారే ఫస్ట్ ఇంట్లోకి వచ్చిందండి, వెంకటేశ్వర స్వామి పట్టం తీసుకుని మా గ్రూప్ రైస్ అండి 1959లో అండి. మెడ్రాస్లో ఇల్లు కట్టుకున్నప్పుడు పెద్దనాన్నగారే ఫస్ట్ వచ్చారండి లోపలికి. బట్ అంత ఇద్దరు ప్రాణ స్నేహితులు, ఎన్టీఆర్ గారు, గుమ్మడి గారు, చాలా ఒక ఫ్యామిలీ కుటుంబం లాగా ఉంటారు అందరూ కూడా. సీఎం అయిన తర్వాత తమ్ముడిని ఆహ్వానించలేదా పార్టీలోకి? కానీ అడిగి ఉంటారేమోనండి. నాన్నకి పెద్ద రాజకీయాలు ఇష్టం లేదు, అందుకే ఆయన కొంచెం రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. దూరం అంటే జగ్గయ్య గారు ఫస్ట్ ఎంపీ అయినప్పుడు నాన్న చాలా వెనకాలండి సపోర్ట్ చేశారండి. అప్పుడు నాన్న కొంచెం కాంగ్రెస్ అభిమాని అనమాట నాన్న. అప్పుడు జగ్గయ్య గారు ఫస్ట్ ఎంపీగా చేశారు చూడండి, అప్పుడు మన ఇంటి నుంచే వెళ్తాం అంత నాన్న బాగా సపోర్ట్. బట్ అప్పుల్లో ఒకటి ఉండేదంట కదమ్మా, అంటే ఎన్టీఆర్ గారు సినిమాలో చేసే క్యారెక్టర్ ఆర్టిస్టులు, సపోర్టింగ్ యాక్టర్స్ ఏఎన్ఆర్ గారు దాంట్లో తక్కువ యాక్ట్ చేస్తారు, ఆయన దాంట్లో చేసే వాళ్ళకి ఈయన దాంట్లో తక్కువ మందిని పిలుస్తారు, ఇది ఉండేదంట కదా, నిజం అది? వాళ్ళిద్దరి మధ్య కొంచెం వైరుధ్యాలు ఉన్నాయండి. నాన్న 2 చోట్ల చేసేవారండి ఈ గొడవ, ఈ 5-6 ఏళ్ళు తప్ప. ఇక్కడ చేసేవారు, అక్కడే చేసేవారండి. ఎందుకంటే కొన్ని పాత్రలకి నానే పని ఇదవుతారు కదా, ఇంక నాన్న తప్ప ఇంకొకళ్ళు అంటే ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఇంతమంది ఇది చేస్తారండి నిర్ణయం. ప్రొడ్యూసర్లు ఒక మా పాత్రను అనుకున్నా, డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళనే పెట్టండి అప్పుడే మాకు సేలబిలిటీ ఉంటుందని కానీ ఏదన్నా అట్లా డిస్ట్రిబ్యూటర్లు కూడా మాట్లాడతారు. కొన్ని పాత్రలకి నానే సరిపోతారు అనుకుంటే 2 చోట్ల చేసేవారండి నాన్న. రంగారావు గారు కానీ, సూర్యకాంతం గారిని వాళ్ళకి లేదండి, ఇంకా క్యాంపులు లేవు వాళ్ళకి, వాళ్ళు యునీక్ అనుకోండి కొంచెం. అంతే. సావిత్రమ్మ కూడా అంతే కదండి. అవును, వాళ్ళు అందరికీ వాళ్ళు డిఫరెంట్ జోన్ కింద వెయ్యాలి. ఇప్పుడు సూర్యకాంతం గారు ఉన్నారనుకోండి, ఆమెకి ఏం లేదుగా, ఇటు అటు అని లేదు కదండి ఆమెకి, ఉంటేనే పండిద్ది అంతేగా. అప్పుడు ఏమి చూడరు కదా, నాగేశ్వరరావు గారి క్యాంప్, రామారావు ఏం లేదు, అదే నేను అనేది. ఒక లెవెల్ వాళ్ళకి లేదండి అసలు. రామారావు గారికి, నాన్నకి, రంగారావు గారికి, సూర్యకాంతం గారికి, రేలంగ్ గారికి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.